హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది వీడియోస్ అయితే చేయడానికి. అలాగే లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం. ఒకవేళ నచ్చకపోతే మాత్రం మీకు ఏం నచ్చలేదో వీడియోలో కామెంట్ రూపంలో చెప్తే నేనైతే మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో అయితే ఫ్యామిలీతో అయితే తమిళనాడు ట్రిప్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. తమిళనాడు 10 days ట్రిప్ అయితే ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ వీడియో తర్వాత ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి. ప్రజెంట్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మేము ముందుగా అయితే తిరుపతి వరకు అయితే చేరుకొని తిరుపతి నుంచి కాణిపాకం అలాగే గోల్డెన్ టెంపుల్ 2 దర్శించుకోబోతున్నాం ఈరోజు అయితే. ఈ 10 days ట్రిప్లో అయితే మేమైతే ముందుగా కాణిపాకం అలాగే గోల్డెన్ టెంపుల్, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, ఇక అక్కడ నుంచి అరుణాచలం, అక్కడ నుంచి శ్రీరంగం టెంపుల్, అలాగే మదురై, అలాగే రామేశ్వరం, అక్కడ నుంచి మళ్ళీ తంజావూరు నుంచి కంచి నుంచి తిరుత్తని మురుగన్ వరకు అయితే ఈ ట్రిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దానికి సపరేట్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు ఏ వీడియోస్ మిస్ కావద్దంటే మాత్రం కంపల్సరీగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీ దగ్గర దాకా. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇప్పుడు ఇంకా మరి కాసేపట్లో అయితే బయలుదేరబోతున్నాం. మనమైతే తిరుపతి వరకు వెళ్తాం, కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోలేకపోతున్నాం. ఎందుకంటే తిరుపతి మాకు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సపరేట్గా ఎప్పుడైనా మళ్ళీ తిరుపతి వద్దామని చెప్పి ఇప్పుడైతే మేము తిరుపతి అయితే స్కిప్ చేస్తున్నాం అనమాట. వీళ్ళైతే మా ఫ్యామిలీ అందరం అయితే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 5:30కి ఉంది, ఈవినింగ్ 5:30కి అయితే ట్రైన్ ఉంది. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే 6 o'clock అయితే ఉంది ఇప్పుడు మా ట్రైన్ అయితే. అందరం అయితే లగేజ్ అలా పెట్టుకొని అయితే రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా ట్రైన్ అయితే ఇంకా సేపట్లో అయితే రాబోతుంది. నాకైతే S5 కోచ్ వచ్చింది. సో నా కోచ్ దగ్గరికి వెళ్ళి అయితే వెయిట్ చేద్దామని చెప్పి అయితే నేనైతే వెళ్తున్నాను. మా ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు. ఇక అలా ట్రైన్ ఎక్కేసి కాసేపు ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ కూర్చొని నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేచేటక్కలు అయితే వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. అదిరిపోయి అసలు ఫాగ్లో ఆ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మస్తు అనిపించినాయి నాకైతే. ఆల్మోస్ట్ తిరుపతికి అయితే 50-60 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. మరి కాసేపట్లో అయితే పాకాల జంక్షన్కి అయితే చేరుకోబోతున్నాం. కాకపోతే ట్రైన్ అయితే 2 hours లేట్గా అయితే నడుస్తుంది. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మంచి విషయం చెప్తాను మీకైతే, మీరు ఎప్పుడైనా లాంగ్ ట్రిప్స్ వెళ్తే మాత్రం కంపల్సరీగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మేమైతే మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రైన్ అయితే ఎక్కాం. చాలా ఇబ్బంది అయితే అనిపించింది. ట్రైన్ మొత్తం చాలా ఇబ్బందిగా అనిపించింది. అస్సలు నీట్నెస్ లేదు ట్రైన్లో అయితే. చాలా ఇబ్బందిగా అనిపించింది స్మెల్ అయితే. సో మీరు ఎప్పుడైనా లాంగ్ ట్రిప్స్ వెళ్తే మాత్రం కంపల్సరీగా హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ అయితేనే ప్రిఫర్ చేయండి. చాలా నీట్గా ఉంటాయి మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అయితే. ఇక పాకాల జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే 1 hour ట్రైన్ అయితే వెయిటింగ్ టైం అయితే ఆపింది మళ్ళీ. అది ఇంకా చాలా ఇబ్బందిగా అనిపించింది. మేము ఎప్పుడెప్పుడు తిరుపతి వరకు చేరుకుంటామా అని మేము ఆలోచిస్తుంటే ఈ ట్రైన్ అయితే ఇంకా లేట్ చేస్తూనే ఉంది మాకైతే. ఒక్కసారి అయితే ఈ రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. అదిరిపోయింది అసలు పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఫాగ్లో. ఎర్లీ మార్నింగ్ అలా ఫాగ్లో రైల్వే స్టేషన్ని చూస్తుంటే మాత్రం 2 కళ్ళు సరిపోతులేవు, అంత అద్భుతంగా అయితే అనిపించింది.
ఇక ఈ ట్రైన్ అయితే మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది, తిరుపతి వరకు అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. ఇక ఫైనల్లీ 1 అవర్ వెయిటింగ్ టైం తర్వాత అయితే ట్రైన్ అయితే పాకాల జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది తిరుపతికి అయితే. ఇక నెక్స్ట్ స్టాప్ అయితే తిరుపతికే. తిరుపతిలో దిగాక అయితే మళ్ళీ అక్కడ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది కాణిపాకం వెళ్ళడానికి అయితే. కాకపోతే ఈ రైల్వే స్టేషన్ మాత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉంది, నాకైతే చాలా నచ్చింది రైల్వే స్టేషన్ అయితే. ఇక మనకి ఈ ట్రైన్కి ఉన్న సంబంధం అయితే ఈ స్టేషన్తో అయితే ముగిసిపోతుంది, ఎందుకంటే ఈ ట్రైన్కి ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి. ఇక మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. తిరుపతి నుంచి అయితే ఇప్పుడు కాణిపాకం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేసి అయితే అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే మళ్ళీ టిఫిన్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ కాణిపాకం వెళ్ళేసరికి అయితే లేట్ అవుతుందని చెప్పి. ఇక టిఫిన్లు కంప్లీట్ చేసుకొని తిరుపతి బస్ స్టాండ్కి అయితే చేరుకొని అక్కడ నుంచి కాణిపాకం బస్ అయితే తీసుకున్నాం. పర్ పర్సన్ అయితే 110 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు కండక్టర్ అయితే. కాకపోతే ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే తిరుపతి వరకు చేరుకొని తిరుపతి బాలాజీని అయితే దర్శించుకోవడం చాలా బాధగా అయితే అనిపిస్తుంది. నాకైతే ఎంతో ఇష్టమైన దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా తిరుపతిలో అలా తిరుగుతుంటే మాత్రం. దర్శనం చేసుకుందామంటేనేమో టైం సరిపోయేలా లేదు, ఎందుకంటే మేము ప్లాన్ చేసిన టెంపుల్స్ అన్ని దర్శించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మేము ప్లాన్ చేసిన డేట్ టు డేట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఇక్కడ తిరుపతిని అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది మేమైతే. ఇదైతే మన తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే రోడ్డు. ఎలా ఉందో చూస్తున్నారుగా, అదిరిపోయింది అసలు. ఆ ల్యాండ్స్కేప్ చూస్తుంటే మాత్రం మామూలుగా అనిపించట్లేదు. చూస్తున్నారుగా మీరు కూడా, మొబైల్లో చూస్తుంటేనే ఇంత అద్భుతంగా అనిపిస్తే డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం అసలు చెప్పలేని ఫీలింగ్లో అయితే ఉండిపోయాను నేనైతే అక్కడ.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఫైనల్లీ 2 అవర్ జర్నీ తర్వాత అయితే కాణిపాకంకి అయితే చేరుకున్నాం. ఇది కాణిపాకం బస్ స్టాండ్. ఇక్కడ ముంగద కనిపించేది అయితే ఇక్కడైతే బస్ దిగేసి అయితే ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే. ఈ కాణిపాకం నుంచి అయితే మనకి వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అలాగే అరుణాచలం, కాంచీపురం ఇవన్నీ ట్యాక్సీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకైతే. మీరైతే 10 మెంబర్స్ అలా ఉంటే మాత్రం రేట్ ఫైనల్ చేసుకొని అయితే మాట్లాడుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా. ఎందుకంటే బస్ ఎక్కితే మాత్రం దిగి అక్కడ దిగి ఇక్కడ దిగి చాలా రిస్క్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడ దిగి మధ్యలో దిగి వెల్లూరు బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. లగేజ్ అంతా తీసుకొని దిగాలి, ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరైతే ట్యాక్సీ వాళ్ళతోనైతే వాళ్ళైతే పర్ పర్సన్కి 250 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తామంటారు. మీరైతే 220, 200 అలా మాట్లాడుకొని అయితే వెళ్ళిపోండి. ఏ రిస్క్ లేకపోతే అయితే ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ బస్సెస్కి వెళ్ళినా సరే అదే రేట్ పడుతుంది మీకైతే. ఇక కాణిపాకంలో అయితే బస్ దిగేసి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మేమైతే కాణిపాకంలో వినాయకుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లోనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరుకి ఆపోజిట్లోనే మీకు అయితే ఇక్కడ లగేజ్ రూమ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్కి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మీకైతే లగేజ్ రూమ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అక్కడ మీ లగేజ్ అయితే పెట్టి మీరైతే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మేమైతే ఇక్కడ కాణిపాకం నుంచి అయితే మళ్ళీ ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే కాణిపాకం నుంచి చిత్తూరు వరకు అయితే ఆర్టీసీ బస్సులో అయితే వెళ్తున్నాం. పర్ పర్సన్ అయితే 20 రూపీస్ అయితే అవుతుంది. ఇక చిత్తూరు బస్ స్టాండ్లో దిగాక అక్కడ నుంచి వెల్లూరుకి అయితే మళ్ళీ బస్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ 55 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇక వాళ్ళైతే వెల్లూరు బస్ స్టాండ్లో దించేసాక అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఏ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉండవు, ఆటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే వెల్లూరు బస్ స్టాండ్ నుంచి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టెంపుల్కి అయితే వెళ్ళడానికి, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి. మళ్ళీ అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ నుంచి వెల్లూరు బస్ స్టాండ్కి రావడానికి మళ్ళీ 50 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. సో మొత్తం టోటల్ 170 రూపీస్ అయితే అవుతుంది మనం కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని మళ్ళీ వెల్లూరు బస్ స్టాండ్కి రావడానికి. సో ఇదంతా రిస్క్ లేకుండా మీరైతే ట్యాక్సీ అయితే మాట్లాడుకోండి. కాణిపాకం నుంచే 10 మెంబర్స్ అలా ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళైతే 250 రూపీస్ పర్ పర్సన్ అయితే అడుగుతారు. మీరైతే నెగోషియేట్ చేసి 200 రూపీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పోతే పోయినాయి, కానీ ఊకే లగేజ్ దించడము, ఎక్కడము, మళ్ళీ బస్ దిగడము, ఎక్కడం ఇవన్నీ రిస్కులు ఉన్నాయి. సో నేను మీకు మంచి సజెషన్ ఇచ్చేది ఏంటంటే మీరైతే కాణిపాకం నుంచి ట్యాక్సీ అయితే మాట్లాడుకోండి గోల్డెన్ టెంపుల్కి అయితే. వాళ్ళైతే మళ్ళీ మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి అయితే వెల్లూరు న్యూ బస్ స్టాండ్లో అయితే దించేస్తారు. అక్కడ నుంచి అయితే మీరు మళ్ళీ అరుణాచలంకి అయితే వెళ్ళిపోవచ్చు. అరుణాచలం కానీ కాంచీపురం కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మీరైతే వెళ్ళాలనుకుంటే. ఇక ఇప్పుడైతే మనం చిత్తూరు ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ కింద అయితే మనకి రైల్వే స్టేషన్ అయితే అవైలబుల్లో ఉంది చిత్తూరుకి. ఒకవేళ మీరు కూడా నాలాగే తిరుపతి స్కిప్ చేసి తమిళనాడు ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి హైదరాబాద్ నుంచి బెస్ట్ ట్రైన్ వచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యి మనకైతే చిత్తూరు వరకు అయితే వెళ్తుంది. సో మీరు చిత్తూరు వరకు చేరుకొని ఇక్కడ నుంచి అయితే కాణిపాకం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ పక్కనే అయితే బస్ స్టాండ్ అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి కాణిపాకం టెంపుల్ అయితే 10 to 13 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరైతే హ్యాపీగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చు. మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్యాక్సీ కానీ ఇంకేదైనా మాట్లాడుకొని అయితే మీరు వెళ్ళిపోవచ్చు వేరే టెంపుల్స్కి ఏదైనా వెళ్ళేది ఉంటే మాత్రం.
ఇక్కడ మనం చూస్తున్నదైతే చిత్తూరు బస్ స్టాండ్. ఇక్కడైతే మనం బస్ మారాల్సి ఉంటుంది. మనం కాణిపాకం నుంచి చిత్తూరు వరకు అయితే వేరే బస్కి వచ్చాం కదా. ఇప్పుడైతే ఇక్కడ బస్ దిగేసి అయితే బస్ స్టాండ్లో మళ్ళీ అయితే వెల్లూరుకి అయితే వేరే బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడైతే వెల్లూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. చిత్తూరు నుంచి అయితే ఎవ్రీ 5 minutesకి అయితే ఓ బస్ అయితే అవైలబుల్లో ఉంటుంది వెల్లూరుకి అయితే. ఇక చిత్తూరు బస్ స్టాండ్లో అయితే వెల్లూరు బస్కి అయితే మారిపోయాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే వెల్లూరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 hour to 2 hour జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెల్లూరుకి అయితే. వెల్లూరు అనేది తమిళనాడుకి వస్తుంది, చిత్తూరు అనేది ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తుంది. ఇక మీరు ఈ కాణిపాకం టెంపుల్ని కూడా స్కిప్ చేసి డైరెక్ట్ మొత్తం తమిళనాడు ట్రిప్ చేయాలనుకుంటే మాత్రం మీరైతే ఈ చిత్తూరు వరకు కూడా చేరుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన హైదరాబాద్ నుంచి అయితే కాట్పాడి జంక్షన్కి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కాట్పాడి అనేది వెల్లూరు సిటీకి దగ్గరలో అయితే ఉంటుంది. మీరైతే ఆ కాట్పాడికి చేరుకున్నారంటే అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అయితే డైరెక్ట్గా చేరుకోవచ్చు. అన్ని బస్సెస్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాట్పాడి జంక్షన్ నుంచి అయితే మీకు. సో మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్కిప్ చేసి డైరెక్ట్ తమిళనాడు ట్రిప్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ముందుగా అయితే కాట్పాడి చేరుకొని అక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే చేరుకోండి. చాలా ఈజీగా ఉంటుంది అది ఇంకా మీకు. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until ఇక గోల్డెన్ టెంపుల్కి అయితే చేరుకొని ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. లోపలికి అయితే కెమెరా అలౌ లేదు కాబట్టి మీకైతే లోపల చూపించట్లేదు. కాకపోతే చాలా రిస్క్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఈ టెంపుల్స్ అన్నీ తమిళనాడులో వచ్చిన రిస్క్ ఏంటంటే 8 o'clock కల్లా అన్ని మెయిన్ టెంపుల్స్ ఏవైనా సరే 8 o'clock కల్లా క్లోజ్ అయిపోతాయి. మేమైతే ఈ గోల్డెన్ టెంపుల్కి చేరుకునేసరికి 7:50 అయితే అయింది. హడావిడిగా అయితే వచ్చేసాం. ఇక ఇక్కడ లోపల అయితే కెమెరాస్ అలౌ లేదు కాబట్టి తీసుకువెళ్ళలేదు. ఇక అన్ని చెప్పులు లగేజ్ అన్నీ బయటనే పెట్టేసి per person 100 rupees అయితే టికెట్ తీసుకుని అయితే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక బయటికి రావడానికి అయితే నైట్ 10 o'clock వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది టైము. 8 o'clock అయితే క్లోజింగ్ చేస్తారు. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే తమిళనాడులో ఏ టెంపుల్ దర్శించుకోవాలనుకున్నా సరే ఓసారి అయితే చూసుకోండి. 8 o'clock కల్లా ఉండేలా చూసుకోండి మీరైతే కంపల్సరీగా అయితే. ఈ గోల్డెన్ టెంపుల్ అయితే మెయిన్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది, మెయిన్ రోడ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇక మీరు ఆటోలో వచ్చినా సరే ఎక్కడ వచ్చినా సరే ఇక్కడ దిగేసి గేట్లోకి ఎంట్రీ అయ్యాగానే మీకు రైట్ సైడ్లో అయితే లగేజ్ కౌంటర్ అలాగే చెప్పుల కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ అన్ని పెట్టేసి లెఫ్ట్ సైడ్లో అయితే మీకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. గేట్లో టికెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఫ్రీ దర్శనానికైనా వెళ్ళిపోవచ్చు. టికెట్ తీసుకుంటే కొంచెం రిస్క్ తగ్గుతుంది. ఫ్రీ దర్శనంలో ఇంకొంచెం రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది, నడవాల్సింది ఎక్కువ ఉంటుంది. కాబట్టి జర ఏజ్డ్ పర్సన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా 100 rupees టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్, ఈ స్టార్ ఆకారంలో మొత్తం తిరిగి మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. ఆ స్టార్ ఆకారంలో తిరగాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు మొత్తం తిరిగి వచ్చేట్లోపు 3-4 kilometers అయితే అవుతుంది ఆ స్టార్ ఆకారంలో. సో అందుకోసమే కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే టికెట్ అయితే తీసుకొని వెళ్ళండి. లేదనుకుంటే మంచిగా హ్యాపీగా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోండి, టెన్షన్ లేదు దానికైతే. ఇక tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray.
part of the game. It's a rich thing. ఇక వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు వీడియోలు ఏమైనా నచ్చకపోతే మాత్రం నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. కంపల్సరీగా అయితే మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే వీడియోస్ అయితే కొంచెం స్లోగా వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కనే షూట్ చేసుకొని ఒక్కనే ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ ఒక్కనే చేసుకోవాలి, అలాగే నా జాబ్ కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది వీడియోస్కి. సో ప్లీజ్ కొంచెం నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.